హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రాయపాటి ఈశ్వర్ సాయి. సో ప్రస్తుతానికి పూణేలో ఆల్రెడీ ఉన్నాం. మీరు ఇంతకుముందు బ్లాగ్ చూసినట్లయితే ఇంకా మనం వచ్చిన పనికి వెళ్ళాలా అంటే వేరే వాళ్ళ ఫంక్షన్కి వచ్చినాం కదా, ఆ ఫంక్షన్ కనేసి వెళ్ళాలా మ్యాండేటరీగా. సో ప్రస్తుతానికి రూమ్ లో నుంచి వ్యూ బయట ఎట్లుందో ఒకసారి చూడండి. సో ఈ వ్యూలో మధ్యలో ఉన్న మాత్రం గ్లాస్ బిల్డింగ్స్ ఉన్న మాత్రం సాఫ్ట్వేర్ ఆఫీసులు, మిగతా అన్ని రైట్ లెఫ్ట్ ఉన్నాయి కదా, అవన్నీ ఇల్లులు అనమాట. ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయిపోయేసి ఇంకా రాజేంద్ర వాళ్ళ ఇంటికి వెళ్ళాలా. ఒకసారి చూడండి వ్యూ ఎట్లుందో. నేను వచ్చిన పని కదా రైతులతో ఎట్లా చేర్చాలని ఉంది. సో సక్సెస్ఫుల్గా మనం వచ్చిన పని కూడా అయిపోయింది. పోయినాం, మనం లడ్లు అవన్నీ తెచ్చినాం కదా, రాజేంద్ర అన్నలకి ఇచ్చేసినాం, ఇవ్వాల్సిన వాళ్ళందరికీ ఇచ్చినాం, టీంలో అందరికీ ఇచ్చినాం కదా, అందరికీ ఇచ్చేసి ఇంకా రిటర్న్ బయలుదేరేసిన. అక్కడేం వ్లాగ్ చేయలేదు, అక్కడ బాగుండదులే అనేసి వ్లాగ్ చేయలేదు నేను. సో జస్ట్ చిల్ అనమాట చేసిన. అక్కడ ప్రజెంట్ మూమెంట్లో ఉన్నామా, అది మెయిన్. సో ఈ ఆటోలో పూణేలో నేను మాట్లాడిస్తే తెలుగు వాళ్ళని చెప్తే తెలుగు పాటలు పెట్టినాడు. ఒకసారి వినండి. ఒక 20 మినిట్స్ హాఫ్ అన్ అవర్ తర్వాత డిలే తర్వాత వచ్చింది ఇప్పుడైతే ట్రైన్. ఇంకా పోయేసి ట్రైన్ ఎక్కేసి ప్రశాంతంగా పడుకోవాలి. ఈరోజు నిన్న నైట్ నిద్రలేదు, ఈరోజు ఉంటుందో ఉండదో తెలీదు. ఎవరు వచ్చి డిస్టర్బ్ చేయకపోతే ఉంటుంది. నిన్న మాదిరి అరుచుకుంటా ఉంటే గోయిందా. వచ్చేటప్పుడు మాత్రం పైన అప్పర్ బర్త్ దొరికిందన్నారు కదా, అప్పర్ బర్త్ దొరికితే ఇది ప్లస్ పాయింట్. ఎన్న కూర్చోవచ్చు, ఎన్న కొనుక్కోవచ్చు, కింది దిగే పని ఉండదు. సో వెల్కమ్ ఫ్రమ్ రాయచూర్, సారీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ రాయచూర్ జంక్షన్. సిగ్నల్లే దొరకలేదు, ట్రైన్ నెమ్మదిగా మూవ్ అవుతా ఉంది. సో థింగ్స్ అన్నీ బాగా జరగడం ఉన్నాం. 8:30కంతా రీచ్ అయితే బాగుంది. 8లో 1 అవర్ డిలే అయితే ఏం కాదు. కానీ ఆల్మోస్ట్ మంత్రాలయం రీచ్ అయిపోయినాం. ఇంకా 2 మినిట్స్ ఇంకా మంత్రాలయం రైల్వే స్టేషన్లో. ట్రైన్ చాలా స్లో అయిపోయిందని వచ్చి వీడియో చేసుకుంటాను. ఒకసారి చూపిస్తారు చూడండి, మంత్రాలయం రైల్వే స్టేషన్లో. మొత్తం అన్ని రైలు పట్టాలు కింద వస్తాయి కదా, సిమెంట్ బ్రిక్స్, అది మొత్తం ఇక్కడనే రెడీ చేసేది అంత ఏరియా వరకు. మళ్ళీ సప్లై ఉంటారు. మన కార్ షెడ్ ఎట్లా ట్రైనింగ్ షెడ్ అక్కడ. సేపు చూసిన ట్రైన్ షెడ్ మన కార్లకి అట్లా ట్రైన్ షెడ్. సో మంత్రాలయం నుంచి 1 అవర్ డిలే జరుగుతుంది, 2 అవర్స్ డిలే ట్రైన్. ఇప్పటికి ఆల్మోస్ట్ ఎక్కడ ఉండాలంటే మంత్రాలయం కాదు, దీని తర్వాత 3 స్టేషన్లు వస్తాయి కదా, అక్కడ ఉండాలి. మంత్రాలయం రోడ్ సో ఏదైనా తీసుకొని తినాలా, లేదంటే కడుపులో ఎలుకలు యుద్ధం చేస్తూ ఉంటాయి. సో టైం వచ్చి 2:20 ఎగ్జాక్ట్గా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినా ఇంక రేణిగుంటకి. ఇంక నేరుగా బస్సు ఎక్కితే ఇంకా 15-20 నిమిషాల్లో తిరుపతిలో ఉంటాం. మళ్ళీ అడిగిపోయి లాగిన్ అయిపోవడం అంతే.
పునే ట్రిప్ ఇక్కడికి ఎండ్ అయిపోయింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్స్. నేను నా కొత్త కంటెంట్తో వస్తాను. నెక్స్ట్ ట్రిప్తో ఖచ్చితంగా వస్తాను ముందుకు. ఎందుకంటే ఈ ట్రిప్ ఏం పెద్ద అక్కడ వెళ్ళినా కానీ రాజేంద్ర అన్న వాళ్ళ ఇంటికి ఫోన్లో ఛార్జింగ్ లేదు. ఆ టైంలో ఫోన్ రూమ్లో మర్చిపోయి వెళ్ళిపోయినా. సో అందుకని వ్లాగ్ ఏం చేయలేదు అక్కడ. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఒక 4 years తర్వాత మాట ఎక్కుంటా. ఆల్మోస్ట్ ఇంతవరకు ఎప్పుడు ఎక్కలే ఆటో. 4 years ఆల్మోస్ట్. ఈ గ్యాప్లో బండి తీసినప్పటి నుంచి అసలు ఎక్కలేదు ఆటో అయితే. దానికి ముందు కూడా బుక్ చేసుకుంటా ఉన్నాను. ఏది నిన్న నైట్ పుణేలో ఎక్కింది ఓలా ఆటోని. ఇట్లా షేరింగ్ ఆటో ఎక్కింది ఆల్మోస్ట్ 4 years అయిపోతుంది. బెంగళూరుకి అయితే ఎప్పుడైతే పోయినానో ఆ పొద్దు లాస్ట్ షేరింగ్ ఎక్కింది. మళ్ళీ ఇదే ఎక్కడం. ప్లీజ్ మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ ఇట్. ఎనీథింగ్ ఏదన్నా కావచ్చు. నా వాయిస్ బాగాలేదనో లేదంటే వీడియోలు ఇంకా వైడ్గా పెట్టాలా ఎట్లా అనేసి. సీ యూ, బై.